హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈ రోజు మనము కొబ్బరికాయ ఎండుమిరపకాయలు వేసి పచ్చడి చేసుకుందామండి. దాని గురించి అని ఒక కొబ్బరి చెక్క తీసుకున్నానండి. ఈ బ్లాక్ ఉన్నదంతా తీసేసానండి. నేను ఇలాంటి బ్లాక్ ఉన్నదంతా తీసేసుకున్నాను. తీసేసి కట్ చేసి పెట్టుకున్నానండి. కావాల్సినవి 100 గ్రాములు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఒక వెల్లుల్లిపాయ రెంజలు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఈ ఎండుమిరపకాయలు కొబ్బరికాయ వేపుకుందామండి. ఇంకోండి, కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, నూనె వేస్తున్నానండి. 2 స్పూన్లు నూనె వేసానండి నేను. ఇంకోండి, నూనె వేడెక్కింది కదా, ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. ఎండుమిరపకాయలు వేపుకొని ముందు పక్కన పెట్టేసుకుందాము ఫస్ట్. అందుకని ఎండుమిరపకాయలు వేసానండి. ఇంకోండి, కలుపుతున్నాను. ఇంకోండి, ఎండుమిరపకాయలు వేగిపోయినాయి కదా, ఈ కలర్ వస్తే చాలండి. తీసేస్తున్నాను నేను గిన్నెలోకి. ఇంకోండి, తీసేసి మనం ఇదే ఆయిల్లో కొబ్బరికాయ ముక్కలు వేసేసుకోవాలండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు కొబ్బరికాయ ముక్కలు వేపుకోవాలి. ఇంకోండి, కొబ్బరికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. వేసేసి ఒక 5 నిమిషాలు ఈ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. 5 నిమిషాలు వేపుకుంటే చాలు. ఇంకోండి, కలుపుతున్నాను. చూడండి, ఇలాగా మొత్తం కలిసిలా కలుపుకోవాలి. ఇంకోండి, ఒక 5 నిమిషాలు వేగితే చాలు. కలిపేసుకున్నాం కదా. ఇంకోండి, 5 నిమిషాలు ఉన్నాం కదా, వేగిపోయండి. ఇప్పుడు మనము చల్లారి పెట్టుకుందామండి. చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకుందాము. స్టవ్ ఆపేస్తున్నానండి. వేగిపోయి ఇలాగ వేగితే చాలండి. కొంచెం పచ్చివాసన పోయే వరకే వేపుకుంటే చాలు. ఎక్కువ వేగకూడదండి కొబ్బరి పచ్చడికి. ఇప్పుడు ఇది మనం చల్లారి పెట్టేసుకుందాం. ఇంకోండి, ఎండుమిరపకాయలు చల్లారిపోయి కదా, మిక్సీ పట్టుకుందాం. ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. అలాగే నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టానండి. ఈ చింతపండు కూడా వేసేస్తున్నాను ఇందులోనే. అలాగే 1 స్పూను జీలకర్ర. ఇంకోండి, జీలకర్ర కూడా వేసేస్తున్నాను. ఒక వెల్లుల్లిపాయ రెంజలు తీసి పెట్టాను కదా, అది కూడా వేసేస్తున్నాను. ఇంకోండి, రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. ఇంకోండి, ఎండుమిరపకాయలు అన్నీ మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇప్పుడు కొబ్బరి వేస్తున్నానండి. ఈ కొబ్బరి కూడా మిక్సీ పట్టేసుకుందాం మనము. కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు నలగవు కాబట్టి కొంచెం వాటర్ వేసానండి నేను. వాటర్ వేసి మిక్సీ పట్టాను. ఇప్పుడు ఈ కొబ్బరి కూడా వేసేసుకుంటున్నాం కదా, మిక్సీ పట్టేసుకుందాం. ఇంకోండి, ఇప్పుడు పచ్చడి పోపు వేసుకుందాం. దాని గురించి అని నేను ఒక 8 ఎల్లుల్లిపాయ రెంజలు చితకొట్టి పెట్టానండి, అవి వేసేస్తున్నాను. అలాగే 1 స్పూను పచ్చెనపప్పు వేస్తున్నానండి. 1 స్పూను మినపప్పు వేస్తున్నాను. 1 స్పూను ఆవాలు వేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. ఇప్పుడు ఈ పోపు ఇలా కొంచెం కలుపుకుందాం. ఇంకోండి, ఒక 5 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి, అవి కూడా వేసేస్తున్నాను. ఇంకోండి, వేసేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందామండి. ఇంకోండి, కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. పోపు ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి కొబ్బరికాయ పచ్చడి. సూపర్గా ఉంటుంది. ఈ పోపులను కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంకోండి, పోపు కూడా వేగిపోయింది కదా, చూడండి వేగిపోయింది. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదండి, ఈ పచ్చడి వేసేస్తున్నానండి నేను పోపులో. ఇంకోండి, వేసేసి మొత్తం వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆపేసుకోవాలండి. మళ్ళీ బాగోదు పచ్చడి, కొబ్బరి నూనె వాసనలాగా వస్తుంది. ఇంకోండి, మొత్తం ఇలా కలిపేసుకుందాం. పోపు మొత్తం కలిసిలాగా ఇలా చేసుకుంటే మాత్రం వేడి అన్నంలో వేసుకొని తింటుంటే మాత్రం ఈ కొబ్బరికాయ పచ్చడి భలే టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇలాగ ఎండుమిరపకాయలు వేసి చేసిన కొబ్బరి పచ్చడి కూడా చాలా బాగుంటుంది. చూడండి, పోపు మొత్తం కలిపేసుకున్నాం కదా, ఇంక ఇలా కలిపేసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చిందో పచ్చడి. ఇలా చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుందండి. వేడి అన్నంలో వేసుకొని తింటుంటే మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎండుమిరపకాయలు వేసి కొబ్బరి పచ్చడి ఎలాగుంటుంది అన్నది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి.